Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. మొత్తం నేనే అదే నాకు హ్యాపీ ఇలా ఇంకా హ్యాపీ అదేలే అయితే అంటే అలా ఉంది మరి అవును స్టోరీ కలిసిపోతుంది అది అలాగా డీ జోడి ఆడిషన్ స్టార్ట్ చేసాం 3 సాంగులు చేయమన్నారు ప్రాపర్టీతో ఒక సాంగ్ చేయమన్నారు మాస్ సాంగ్ ఒకటి ఇంకోటి ఏమైనా హిప్ హాప్ టైప్లో ఏమైనా సాంగ్ చేయమన్నారు సో అన్ని ఒక సాంగ్ చైతన్య చేశాడు ఒక సాంగ్ చిట్టాన్ని చేశాడు 2 సాంగులు చిట్టాన్ని చేశాడు ఇంకోటి నేను హిప్ హాప్ సాంగ్ అన్న దాంట్లో నేనే లీడ్గా చేశాను సో లీడ్గా చేశాను మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నా సాంగ్ చూసి ఇంక అన్నాళ్ళు ఫుల్ ఇదైపోయి అరే సూపర్ రా సెలెక్ట్ అయిపోయి చిట్టి నీకు వచ్చిందిరా అన్నారు మా ఊళ్ళో పెద్ద హ్యాపీ నాకేంటంటే కంటెస్టెంట్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరిక డీజే 2 కాడి నుంచి నేను కంటెస్టెంట్ అవుతాను రాజుగాడి మీద కానీ సోమేష్ గడి మీద కానీ వాళ్ళ మీద నేనే సీనియర్ డాన్స్ కూడా నేనే బాగా చేసేవాడిని అవునంటే అవును సో అట్లాగా ఇంకా సెలెక్ట్ అయ్యాము ఓకే చిట్టన సెలెక్ట్ అయ్యాడు నేనే లీడ్ వేసాను నేను కూడా సెలెక్ట్ అయిపోయాను ఇంకా అమ్మ రే ఇంకా కంటెస్టెంట్ అయిపోయావని మా ఫ్రెండ్స్ అందరూ ఇంక ఎత్తేసారు నన్ను కంటెస్టెంట్ అయిపోయావు అన్న మాస్టర్ అయిపోయి నువ్వు కంటెస్టెంట్ అరే ఇప్పుడు ఎమ్మటే విజయవాడ వచ్చేయాలి అలా అన్న మాకు మేము విజయవాడ వెళ్తాం నువ్వు దగ్గరుండి అన్న దగ్గరుండి మంచిగా ఫ్లిప్స్ అవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండి అన్నారు ఓకేరా ఈ టైంలో ఎందుకు వెళ్తాను ఇంటికి ఇది వరకు ఏంటంటే షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపోవాలని ఉండేది అంటే ప్రశాంతంగా ఎప్పుడు అయిపోద్దారు బాబు వెళ్ళిపోవాలి ఇంటికి అని సో ఇప్పుడే అలాగే వెళ్ళాం రా బాబు ఇప్పుడు నేనే కదా చేసేది మనమే చేసేది ఎలా వెళ్తాం అలా వెళ్ళంలే అని చెప్పేసి ఇంక అట్లా ఉన్నా సరే అందరు వీళ్ళు బ్యాగులు తెలిచుకొని వెళ్ళిపోతున్నారు చిట్టన్న అరే అభి నువ్వు ఉండరా అన్నాడు ఉండరా ఏంటన్నాను ఆబ్వియస్లీ ఉంటాను కదా అని నేను మనసులో మనమే కదా కంటెస్టెంట్ నేర్చుకుంటా అయ్యో బలి ఉంటానన్నా అని అన్నాను అరే అన్న వీళ్ళు అన్న మేము వెళ్ళిపోతాం అరే కానీ ఇంకా నేర్చుకో అమ్మాయి వస్తుంది జోడి అది ఎలాగ ఉంటుందో ఏమో బాబు నేను టెన్షన్ అవుతున్నా అయిన తర్వాత అరే అభి నువ్వు ఉండు అరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి నాగపూర్లో ఒకడు ఉన్నాడంట పీయూష్ అని వాడు బాగున్నాడు రా వాడు బాగా చేస్తాడంట మన ఇద్దరం వెళ్ళండి చూసొద్దాం అన్నాడు దేనికన్నా అంటే మన కంటెస్టెంట్కి రా అని అన్నాడు అనగానే ఇంకా నాకు ఒక్కసారి హార్ట్ బ్రేక్ అయిపోయింది బేసిక్గా నేనే కదా సెలెక్ట్ అయ్యింది అన్న పర్ఫామ్ చేశాడు నేను పర్ఫామ్ చేశాను అన్న కంపోజ్ చేశాను నేను పర్ఫామ్ చేశాను అన్న ఓకే అన్నారు నేను సెలెక్ట్ అయ్యాను కదా అన్న ఇప్పుడు అన్న కోసమే నేను ఉంటే అన్న ఏంటి నాగపూర్ వెళ్దాం అన్నాడు వేరే వాడిని ఎవరినో వెతుకుతాం అన్నాడు అని ఇంకా నేను బ్రేక్ అయిపోయాను బాగా అసలు హార్ట్ అంతా ఇంక ఏదోలాగే ఇంకా బ్రేకప్ అయిపోతే ఎంత బాధ అయిందో అంత బాధ అయిపోయాను నేను మా ఊళ్ళో అందరు ఫేసులు మారిపోయినాయి అయ్యో ఇదేంట్రా పాపం రా అది ఇది అని అన్న లేదన్నా నేను వెళ్తానన్నా నాకు లేదు ఇంటి దగ్గర పని ఉందన్నా మా అమ్మ పిలుస్తుందా సంథింగ్ ఏదో చెప్పేసి వెళ్ళిపోయాను ఏడ్చుకుంటూ ఇంకా మామూలు బాధ కాదన్నా బీభత్సమైన బాధపడ్డాను ఇలా అయిపోయింది పాపం చిట్టన్న తెలీదు నేను ఇలా అనుకున్నాను చిట్టన్న తెలియదు అవునా చిట్టన్న తెలీదు సో దాని తర్వాత ఎవరెవరో ద్వారా తెలిసింది అప్పుడు అన్నప్పుడు రే నువ్వు కంటెస్టెంట్ ఏంట్రా నువ్వు కొరియోగ్రాఫర్ రా నువ్వు కొరియోగ్రఫీ మెటీరియల్ ఆ టైప్ లో ఆలోచించారు నువ్వు కంటెస్టెంట్ అంటే ఒక సీజన్ చేసి వెళ్ళిపోతావు కొరియోగ్రాఫర్ అయితే అదే సీజన్ కంటిన్యూ అవుతూ ఉంటారా నువ్వు కొరియోగ్రఫీ చేయి అన్నాడు అక్కడ పెట్టుకున్నా ఇంకా ఓకే ఇంక ఈ కంటెస్టెంట్ ఇవన్నీ పక్కన పెట్టు కొరియోగ్రాఫర్ అవ్వాలి అని గట్టి ఫిక్స్ అయిపోయానన్నా అయ్యింది బాగానే ఉంది ఇంకా అక్కడ నుంచి ఇంకా ఆగలే డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం ఫస్ట్ టైం చిట్టన్నకు వచ్చినప్పుడు డీ జోడి గ్రాండ్ ఫినాలి వరకు వెళ్ళాం అక్కడే ఎలిమినేట్ అయిపోయాం యశ్వంత్ మాస్టర్తో పాటు ఎలిమినేట్ అయిపోయాం అప్పుడు నేను తెలుసుకున్నా ఓకే ఎక్కడ ఏం కావాలి గ్రాండ్ ఫైనల్కి వచ్చినప్పుడు సాంగ్లు ఎలా చేయాలి ఏంటి అని నెక్స్ట్ ఇంక D10 వచ్చింది అదవా రాజుగాడు ఒకడు ఎంటర్ అయ్యాడు ఇంకా ఆయన తీసుకున్నారు అన్నాడు అరే రాజుగాడి దగ్గరికి వెళ్తున్నాను రా మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న ఆడు చేస్తాడు చూసి చేసుకున్నాను ఇంకా అక్కడ నుంచి ఇంకా రాజుగాడిది ఆగలేదన్నమాట ఇంకా వాడికి డెడికేషన్ కానీ ఇప్పటికీ నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తానన్నా ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నాయి ఏదన్నా చేయని రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ D10లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడలే వాడికి డెడికేషన్ బాగోయే నరాలు తెగిపోయాయి మెల్ట్ ఎక్కిపోయి వాడు ఫిజియోథెరపీ చేయించుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు ప్రాక్టీస్ డీ టైంలో అప్పట్లో చాలా కష్టపడ్డాడు బీభత్సమైన డెడికేషన్ చేసేవాడు నాకు దగ్గరుండి పర్సనల్గా తెలుసు నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లన్నీ కొన్ని సాంగ్లు చిట్టని చేసేవాడు కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని సో అట్లా ఇంకా గ్రాండ్ ఫినాలే వచ్చింది యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్ అతన్నే కొట్టాలి కొడితే మనోని కొట్టాలి ఇంకని గట్టిగా ఇంకా నేను 1 month ముందే మా వాళ్ళందరికీ చెప్పేసి అరే నేను వెళ్ళిపోతున్నాను మీరు ప్రాక్టీస్ టైంకి రండి అని ముందే వచ్చేసి
సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు అన్నీ మొత్తం అంతా రెడీ చేసాం. చిట్టన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం. ఇంకా కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట. ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం. ఇంకా కొడితే ఇంకా కొట్టాల్సిందే, ఈసారి రాజుగారి టైటిల్ కొట్టాలి అనుకున్నాం. అంతే, ఇంకా ఆ మూమెంట్లో ఎన్టీఆర్ సార్ వచ్చారు, అలా చెయ్యెత్తారు. నేను ఇలా కింద ఇలా పడుకున్నాను, అసలు ఇంక ఏడ్ చేసి ఇలా ఉన్నాను. కట్ చేస్తే పైన ఉన్నా నేను. అందరు లేపేస్తున్నారు పైకి, నన్ను, చిట్టానని, సోమేష్ గారిని, అందరిని. సో ఇంక అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు. దాని తర్వాత ఏమైంది, అక్కడ కూడా మళ్ళీ ఇంకో సాడ్. అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఇంటర్వ్యూ ఉంది, పులి వేషాలు వేయాలి. ఎవరు లేరు బాయ్స్, అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి. అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. నాతో పులి వేషం వేసేది ఇంట్లో ఇచ్చి ఫుల్గా. ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు. ఈ అమ్మ గెలిచాము రూమ్కి వెళ్ళి, అసలు అక్కడేమో మా వాళ్ళు మామ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం, చైతన్య మేము ఇక్కడ అదిరగొట్టేస్తున్నాం అంటున్నారు. ఏమో పులి గెటప్పు, పులి వేసుకొని. మళ్ళీ సార్ కూడా లేరు, రీషూట్ అది. మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోవడానికి. చిట్టన్న నన్ను అన్నా, నేను వద్దన్నా ప్లీజ్ అన్నా అంటే ఎవరు లేరు రయ్యి అన్నాడు. మళ్ళీ ఇంకా చూసుకో వేసి ఊపు మొత్తం పోయింది, గెలిచామన్న ఊపు మొత్తం పోయి 4ంటికి నీరసం వచ్చింది. ఇంటికి వెళ్ళేవాడి 4 అయ్యింది. పడుకొని లేచి ఆ పెయింట్ కూడా ఉంటుంది కాళ్ళకి, అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టన్న లేడు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇల్లేమో పక్కన దుబ్బేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవాలని. డబ్బులు లేవు వెళ్ళడానికి. ఏంట్రా నాయన ఎలా 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 అని 300 ఉన్నాయి. ఆ 300 ఇస్తే ఆ 300 తీసుకుని పాపం చిట్టన్న గెలిచి మొత్తం అంతా ఊడిచేస్తాడు డబ్బులన్నీ. 300 తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా, ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్తాం, ఆకలేస్తుంది, చెప్పులు లేవు, చెప్పులు ఎవడో తీసుకున్నాడు, అలా చెప్పులు పోయి అలాగే ఉడ్డిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం. సో ఏంటి ఆకలేస్తుంది అంటే, అప్పుడు తెలంగాణ 5 రూపాయలకే అన్నం భోజనం అందరు తింటున్నారు అక్కడ. అందరూ చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన, ఒక పిచ్చాయన ఉంటే ఆ పిచ్చాయన లైన్లో మేము కూడా నుంచొని కూర్చొని 5 రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడే 5 రూపాయల అన్నం తిని బస్సు ఎక్కి, నీ అమ్మ టైటిల్ కొట్టాం, అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం అని 5 రూపాయలు అన్నం తిని బస్సు ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది. ఈ జోడికి సోమేష్ గారు నేను ఫిక్స్ అయిపోయాం. సోమేష్ గడికి నేను మాస్టర్, సోమేష్ గడికి కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫిక్స్. చిట్టన్న కూడా చేస్తానరా, ఓకే డన్, అంతా బాగుంది, అదర కొట్టేద్దాం, నువ్వు ఏం టెన్షన్ పడకు, నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు. ఓకే అన్న డన్, చూసుకుందాం అన్న. నేనేమో ఫోన్ చేస్తాను, అన్న నేను రావాలా, నేనేమైనా చెయ్యాలా చెప్పన్నా, వచ్చేమైనా కంపోజ్ చేయాలా, నీకేమైనా ఇదంటే అవసరం లేదు రాబీ అని అన్నాడు. కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదురా అని అన్నాడు. అన్న అదేంటన్నా మరి సోమేష్ గడి సెలెక్ట్ అవ్వకపోతే ఎలా అన్నా, లేదురా నేను ఆయన సెలెక్ట్ చేపిస్తాను, నువ్వు కంగారు పడకని. సరే షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అన్న ఏం ఫోన్ చేయట్లేదు. సోమేష్ గడి సెలెక్ట్ అని ఫోన్ చేశాడు ఒకరోజు. సోమేష్ గడి ఫోన్ చేసి అభి సెలెక్ట్ అయ్యాను అవి అంటే, వీడు సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్. కానీ నేను పిచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ. కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా ఈరోజు నా చిట్టాన్న ఫోన్ చేసి, అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లోడివే, అన్నోళ్ళు నిన్ను వద్దన్నారా, ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు. అప్పుడు ఇంకా చిన్నోండి కదా, కుర్రతనంలో ఉండండి, ఇప్పుడు కుర్రోండిలే, బట్ అప్పుడు ఇంకా నాకు బ్రేక్ అయిపోయింది, మళ్ళీ బ్రేక్ అయిపోయింది. ఇంకా చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు. ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు, ఇది వీళ్ళు చిట్టనే చెప్పు ఉంటాడు అని ఇంకా నేను బ్లైండ్గా ఫిక్స్ అయిపోయా. ఓకే ఇంకా ఇలాగా ఈయన ఇలా చేస్తున్నాడా. శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళామంట. అది లేదు లేదు, మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్ళావని అన్నారు. శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ చేయలేదా? చిచి లేదు. ఆఫర్ తప్ప అది ఫేక్. అయితే ఏదో వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదన్నా, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అదే చెప్తానా. సో నేను ఇంకా డాన్స్ వద్దు, ఇంకా నాకు ఈ డాన్స్ వద్దు, అది విన్నా, మానేస్తాం డాన్స్ మొత్తం మానేస్తా అని చెప్పి ఇంకా ఫుల్గా నేను తినడం లావైపోయాను బాగా. అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్. చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు లేరు. అరే ఇంకెన్ని రోజులు ఇంకా అలా ఖాళీగా ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు మన దగ్గర రా, నా దగ్గరికి వచ్చి చేసుకో అని అన్నాడు. లేదన్నా అసలు నేను డిఏ చేయను, ఇంకా అది ఇదంటే లేదురా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు, నీకు టైం ఉంది, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే. దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడిని అని అన్నారు, నాకు ఇవ్వనని అన్నారు. నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు, 16 సంవత్సరాలకి ఆడు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు.
అప్పుడు D10 టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది, నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పు, నేను డైరెక్టర్లతో మాట్లాడతాను. లేదు, నేను రాజుగడి విన్ అవ్వాలి, నేను రాజుగడి కోసం ఉన్నాను, చిట్టన్న కోసం ఉన్నాను, నాకు ఛాన్స్ వస్తానని వెళ్ళలేదన్న అక్కడ. సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు. సో కన్నగడి అయ్యాడు, రేవంత్, నా చిన్నోళ్ళందరూ కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్లు అయిపోయారు అన్న. నేను బాగా హట్ అయిపోయాను, చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు చైతన్య మన దగ్గరికి వచ్చి రారా చేసుకో అది ఇది అని అంటే, సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది ఇది అంటే ఇంకా అప్పుడు వచ్చా. ఇంకొచ్చి ఇంకా అలా డీజోడీ చేస్తూ చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ దాని తర్వాత D12 వచ్చింది. D12 తర్వాత రాజుగాడిది వచ్చింది. రాజుగడి తెలుసు కదా, D10లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి నాకు అభిగడి అయితే చేస్తాను, లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడు. ఇంకా ఓకే సర్లేరా అని చెప్పేసి అప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యాను డీకి. ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి కానీ బట్ నీకు మెయిన్ చెప్పాను. సో అట్లా ఇంకా మధ్యలో రాజుగాడితో పాటు వచ్చి ఇంకా రాజుతో మనకంటూ ఒక దేవుడి దైవల్లో పేరు క్రియేట్ చేసుకొని ఇంకా అట్లా జర్నీ సాగి. అదే నేను విన్నది ఏంటంటే లైక్ నువ్వు నిజమే అంటే బ్రేక్ డాన్స్ వదిలేద్దాం అనుకున్నావంట. మొత్తం అంతా నాకు ఒక 5-6-7 క్వశ్చన్లు మొత్తం కవర్ చేస్తావు నువ్వు గ్యాప్ లో. సిటీ మాస్టర్ గొడవ కవర్ చేస్తా మొత్తం ఎక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తావు. ఇప్పుడు అమ్మ అందరు హ్యాపీయా? అందరూ హ్యాపీ అన్న. ఏమంటారు ఇప్పుడు చూసి ఏమంటారంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇప్పటికీ వాళ్ళకి ఇంకా 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 హ్యాపీగా చెయ్యాలన్నదే నా కోరిక. ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉంటాను. నేను చాలా చిన్న లైఫ్ అన్న. నేను ప్రతిదీ ఏదంటే ఎక్కువ తీసుకోను. అబ్బా వీడు ఇది చేసేస్తున్నాడు, లేకపోతే వాడేది చేసేస్తున్నాడు, నేను ఇలా అట్లా ఉండదు. నాకు ఏది రాసి ఉంటే అది నాది. నువ్వెందుకు మీ మణికంఠలా మాట్లాడుతున్నావు? ఏమో అందరు ఇదే అంటారు కానీ ఏమో అన్న నేను ఒకటే ఇది కదా. సో విజయవాడ, గుడివాడ ఇవన్నీ ఉన్నాయా చెప్పయ్యా ఇప్పుడు గెటప్ సీన్ ఇది వేసింది బిల్డప్ బాబాయ్ వాయిస్ వేసింది మణికంఠ కాదు కానీ మా విజయవాడలో చూసే వేసాడు అన్న కదా. మణికంఠ అప్పుడు జబర్దస్త్ డైరెక్ట్ చేశాడు కాబట్టి మనోడు మాటలు చూస్తే బిల్డప్ బాబాయ్ మాటలు మనోడిని చూసేసినట్టు అనిపిస్తుంది. ఆటోమేటిక్ విజయవాడ మొత్తం కొంతమంది అలాగే మాట్లాడతారు, కొంతమంది కదా మాక్సిమం హడావిడి ఉన్నాయి చెప్పు మణికంఠ మాటలు ఏంటి మన గురించి చెప్పలేదా మనోడికి? అంటే అలాగే ఉంటది. అట్లా కాదు ఇప్పుడు కూడా అంటే కొరియోగ్రాఫ్ అయిపోయినా నువ్వు మీ ఊరు వెళ్ళిపోతా ఉంటావు ఎందుకు? అంటే నాకు ఇంట్లోనే ఉండటం, అంటే ఇంట్లో ఫుడ్ తినడం, ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అట్లా ఇష్టం అన్న. ఇక్కడ ఉన్న ఏముంటది, ఇంకా ఏదో ఒంటరిగా ఉన్నట్టు అంటే ఇక్కడ ఉన్న బాగుంటది, బాగోదని కాదు కానీ బట్ ఇక్కడ ఉన్నది ఒకలా ఉంటది, అక్కడ ఉన్నది ఒకలా ఉంటది. మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది? ఎక్కడ ఉందా? అంటే ఉంది, అదే ఉన్నదని తెలుసు. సిన్సియర్గా ఒక అమ్మాయి ఉందని తెలుసు. విజయవాడ ఎక్కడున్నా తన దగ్గరికి వెళ్తామని తెలుసు. ఎక్కడున్నా మళ్ళీ తన దగ్గరికి రావాలని తెలుసు. ఇక్కడ విజయవాడ కదా, అందుకు విజయవాడ వెళ్ళిపోతున్నాం. ఇది ముందు నుంచే ఫ్యామిలీ మొత్తం అక్కడే కదా, అమ్మ నాన్న అమ్మమ్మ అందరు అక్కడే. సో ఇంకా ఫ్రెండ్స్, మెయిన్ ఫ్రెండ్స్ కూడా అక్కడే. ఇది మ్యాటర్. ఇంటికి రా ఇంకా అందరు గుంపులో పోయింది, ఇంకా అందరిలో తను. సో ఎలా ఎలా లవ్ లవ్వే కదన్నా. అదే లవ్ ఎలా లవ్ ఎలా అంటే అలానే. ఎక్కడ? విజయవాడలోనే. విజయవాడలోనే ఎలా ఎలా పరిచయం అయింది? ఎక్కడ స్టోరీ తెలుసుకుంటా చెప్పు. అది పర్సనల్ తెలిసినప్పుడు ఈ లవ్ స్టోరీ కూడా తెలుసుకోవాలా? లవ్ స్టోరీ వద్దురే అన్న, దిష్టి తగ్గుతుంది. తన ఫస్ట్ ప్రపోజ్ చేసిందా? తనే చేసింది. కొరియోగ్రాఫర్ మంచి పేరు వచ్చాక లేదన్నా, నేను అసలు ఏమీ లేనప్పుడే తను ఉంది నాతో. అట్లా అందుకు నేనే అదవనే కానీ బట్ తను మాత్రం చాలా మంచి అమ్మాయి. అది తెలుసులే, చాలా మంచి అమ్మాయి. ఇంకా పెళ్లి చేసుకుంటారు? చాలా చేసుకుంటాం త్వరలో. మనం అందరిలా కాదు, ఈ అమ్మాయిని చూపించి ఈ అమ్మాయిలు ఎవరో మళ్ళీ కొన్ని రోజులు గొడవ ఈ అమ్మాయి అట్లా కాదు. ఒకటే అమ్మాయి, ఒకటే పిల్ల. ఎవరి కోసం చెప్తున్నా కూడా తెలుసు నాకు.
లేదు బయట జనరల్ ఎవరిని ఉద్దేశించి లేదన్నా బయట జనరల్ అదే నేను చెప్తున్నా. అట్లా నచ్చదు, అందుకనే ముందుకి మళ్ళీ చూపించి ఇవన్నీ వద్దు. సో అట్లా